రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్ శివసాయి నగర్ లో నూతన కాలనీ కార్యవర్గాన్ని ఘనంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జంగారెడ్డి, ఉపాధ్యక్షుడిగా హనుమంతు, జనరల్ సెక్రటరీగా రామస్వామి, ట్రెజరర్ గా శ్రీనివాస్ గౌడ్, జాయింట్ సెక్రటరీగా శశివర్ధన్ ఎన్నికయ్యారు. సోషల్ మీడియా సెక్రటరీగా వెంకటేష్, మెంబర్లుగా గోపాల్ రెడ్డి, శ్రీనివాస్, రాజేష్, సంతోష్ ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా జనార్దన్ రెడ్డి, గౌరవ సలహాదారుగా మల్లేశం, ప్రచార కార్యదర్శిగా మంగళనాయక్, కార్యవర్గ సభ్యులుగా ఫూల్ సింగ్, రాజు, సురేష్, శేఖర్, అంజన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కౌన్సిలర్ కీర్తన విజయానంద్ రెడ్డి, మాజీ అధ్యక్షులు సంతోష్ హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు జంగారెడ్డి మాట్లాడుతూ కాలనీలోని పలు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని, కాలనీ వాసులతో సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తామని తెలిపారు. కొత్త కార్యవర్గం కాలనీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని కాలనీ వాసులు ఆకాంక్షించారు. శివసాయి నగర్ నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పాత కమిటీ సభ్యులు కూడా ఎల్లవేళలా మా వెంబడి కలిసి పనిచేసినాం కాబట్టి అందరూ కాలనీ సభ్యులు అందరూ కలిసి ఎల్లవేళలా ఇలా పాత కమిటీ ఎలా పనిచేసిర్రో కొత్త వాళ్ళు కూడా అట్లా సహకరించుకొని మంచి పని చేసుకొని ముందుకెళ్ళాలని మా కోరిక. ఎందుకంటే మీ కాలనీ శివసాయి నగర్ అంటే ఇప్పుడు వెనకాలకు ఉండేది కొంచెం చాలా ఇబ్బంది ఉండే. ఫస్ట్లో కొంచెం డ్రైనేజీ మనం అవుట్లెట్ దాని గురించి చేయడానికినే 65 లక్షలు అయినాయి. ఎందుకంటే సీసీ రోడ్స్ అంటాకల ఒకటే కాలనీ అంటాకల గవర్నమెంట్ వాళ్ళు కూడా అరే ఇప్పుడు నెక్స్ట్ టైం పెడదాంలే, ఈసారి 65 లక్షలు పెట్టి మనం డ్రైనేజ్ చేసినాం కదా, అవుట్లెట్ అయిపోయింది ఆ కాలనీ వాళ్ళకు కూడా, అన్ని కాలనీలకు అయిపోయినది అంటే సరే సార్ అని చెప్పేసి పక్క కాలనీ వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక 45 లక్షలు వచ్చినాయి, మనకు 60 లక్షలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఒక 60 లక్షలు డ్రైనేజ్ ఒకటి శాంక్షన్ అయింది. సీసీ రోడ్స్ కూడా ఒక 4 రోడ్లు అయిపోతాయి. ఇక్కడ ముంగడ వాళ్ళ నాయక్ వాళ్ళ ఇంటికాడ కూడా హనుమంత్ నాయక్ వాళ్ళ గల్లీ కూడా అది కూడా అవుట్లెట్ కల్పిస్తాము, అది కూడా శాంక్షన్ అయింది. ఆల్రెడీ మొన్న ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు వచ్చి కూడా చూసుకొని పోయినారు. కంపల్సరీ ఒక 2 monthsలో వర్క్ కంప్లీట్ అయిపోతుంది. అది కూడా కంపల్సరీ ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లోపల మీ కాలనీల సీసీ రోడ్స్ డ్రైనేజ్ కంపల్సరీ అయిపోతుంది. 10 మంది సభ్యులతో స్టార్ట్ చేసినాం ఇది అసోసియేషన్. ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది, ఇంకా బాగా ఇది కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. అంతకంటే ముందు మిత్రుడు సంతోష్ గారు అధ్యక్షులు ఉన్నారు. తర్వాత నేను ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఉన్నాను. తర్వాత తదుపరి మన ఒంగూరు మల్లేష్ యాదవ్ గారు ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ కొత్త కమిటీ కార్యవర్గ కొత్త కమిటీ మరియు ఎన్ఎం జంగారెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నారు. జనరల్ సెక్రటరీగా మన మిత్రుడు కడారి రామస్వామి గారు, ట్రెజరర్గా మన కుమ్మం శ్రీనివాస్ అన్న గారు తో ప్రారంభమైంది. అలాగే ఇప్పుడు సోషల్ మీడియా కన్వీనర్గా అన్న వెంకటన్న, సెక్రటరీగా కసిరెడ్డి గోపాల్ రెడ్డి అన్న గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా హనుమంత్ నాయక్ గారు, అలాగే మిత్రులు కార్యవర్గ సభ్యులుగా మిత్రుడు రాజేష్ నాయక్ గారు, మాజీ సర్పంచ్ వారు, మరియు అలాగే మేఘవాల్ శ్రీనివాస్ నాయక్ గారు, అలాగే ఉత్తవ సంతోష్ గారు మరియు మంగళ నాయక్ గారు ఉన్నారు. ఈ యొక్క కొత్త టీము మంచిగా ఉంది కాబట్టి కొత్త టీము మంచిగా చేయాలని కోరుకుంటూ ఈ టీం తోటి అంటే కొత్త టీం తోటి ఎవరు మనకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్ ఉండాలనే ఆలోచనతో ఈ యొక్క చిన్న కార్యక్రమం గెట్ టుగెదర్ అని కార్యవర్గ సమావేశం పెట్టడం జరిగింది. వారు కూడా చెప్తాం, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా గతంలో కూడా అక్కడిక్కడ తాగి కొద్దిగా పంచాయతీ ఉంది కాబట్టి వారి డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు వస్తా అన్నారు. అలాగే వాటర్ డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పడం జరిగింది. అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పడం జరిగింది. ఈ అన్ని డిపార్ట్మెంట్ తోటి మాకు కోఆర్డినేషన్ కొత్త కమ్యూనికేషన్ ఉండాలనే ఆలోచనతో ఈ యొక్క ప్రోగ్రామ్ మిత్రులందరూ తీసుకొని ఇంత అద్భుతంగా చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాంకు ప్రతి ఒక్కరు మిత్రులు బాగా పనిచేశారు. గౌడన్న కానీ, వెంకరెడ్డి కానీ, హనుమంత్ నాయక్ గారు కానీ, అన్న మల్లేష్ అన్న గారి వాళ్ళ సలహాలు, మన కసిరెడ్డి గోపాలన్న కానీ అందరి సహకారంతో ఇంత అద్భుతంగా చేశాం. కాబట్టి ఈ ప్రోగ్రాం కూడా మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటూ ముందుగా అందరం కలిసిమెలిసిగా మనకు ఖాళీకి రావాల్సిన పనులు ఏ విధంగా మనం అందరం కలిసిమెలిసిగా చేసుకోవాలని, రోడ్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా మనందరం కలిసి ఆ యొక్క కార్యక్రమం. ముఖ్యంగా కరెంటు కొరత ఉంది, మా యొక్క కాలనీకి కరెంటు కొరత ఉంది. ఎన్నో సంవత్సరాలుగా మేము అంటుంటే ఫస్ట్ మాకు
అక్కడి నుంచి ఇచ్చారు ఎక్కడ మన వెంకటేశ్వర టెంపుల్ కాడ నుంచి అనంగా కుట్టాలంగా అందరం కుట్టాలంగా మన ఏమీనా టూలో వేసారు ట్రాన్స్ఫారం మళ్ళీ కావాలని కుట్టాలంగా ఈ ఆరెంజ్ అవనికి సంబంధించిన ట్రాన్స్ఫారం కలపడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా కరెంటు కొరత ఉంది కాబట్టి ఈ యొక్క కరెంటు కొరత ముఖ్యంగా ఈ యొక్క కమిటీ ఈ యొక్క ఎజెండా తీసుకొని కంపల్సరీ కొత్త ట్రాన్స్ఫారం చేయాల్సిందిగా మన కమిటీ అనేది కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా ఆదివట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్ శివసాయి నగర్ లో నూతన కాలనీ కార్యవర్గాన్ని ఘనంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జంగారెడ్డి, ఉపాధ్యక్షుడిగా హనుమంతు, జనరల్ సెక్రటరీగా రామస్వామి, ట్రెజరర్ గా శ్రీనివాస్ గౌడ్, జాయింట్ సెక్రటరీగా శశివర్ధన్ ఎన్నికయ్యారు. సోషల్ మీడియా సెక్రటరీగా వెంకటేష్, మెంబర్లుగా గోపాల్ రెడ్డి, శ్రీనివాస్, రాజేష్, సంతోష్ ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా జనార్దన్ రెడ్డి, గౌరవ సలహాదారుగా మల్లేశం, ప్రచార కార్యదర్శిగా మంగళనాయక్, కార్యవర్గ సభ్యులుగా ఫూల్ సింగ్, రాజు, సురేష్, శేఖర్, అంజన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కౌన్సిలర్ కీర్తన విజయానంద్ రెడ్డి, మాజీ అధ్యక్షులు సంతోష్ హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు జంగారెడ్డి మాట్లాడుతూ కాలనీలోని పలు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని, కాలనీ వాసులతో సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తామని తెలిపారు. కొత్త కార్యవర్గం కాలనీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని కాలనీ వాసులు ఆకాంక్షించారు. శివసాయి నగర్ నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వ నమస్కారాలు. పాత కమిటీ సభ్యులు కూడా ఎల్లవేళలా మా వెంబడి కలిసి పనిచేసినాం కాబట్టి అందరూ కాలనీ సభ్యులు అందరూ కలిసి ఎల్లవేళలా ఇలా పాత కమిటీ ఎలా పనిచేసిరో కొత్త వాళ్ళు కూడా అట్లా సహకరించుకొని మంచి పని చేసుకొని ముందుకెళ్ళాలని మా కోరిక. ఎందుకంటే మీ కాలనీ శివసాయి నగర్ అంటే ఇప్పుడు వెనకాలకు ఉండేది కొంచెం చాలా ఇబ్బంది ఉండే. ఫస్ట్లో కొంచెం డ్రైనేజీ మనం అవుట్లెట్ దాని గురించి చేయడానికినే 65 లక్షలు అయినాయి. ఎందుకంటే సీసీ రోడ్స్ అంటాకల ఒకటే కాలనీ అంటాకల గవర్నమెంట్ వాళ్ళు కూడా అరే ఇప్పుడు నెక్స్ట్ టైం పెడదాంలే, ఈసారి 65 లక్షలు పెట్టి మనం డ్రైనేజ్ చేసినాం కదా, అవుట్లెట్ అయిపోయింది ఆ కాలనీ వాళ్ళకు కూడా, అన్ని కాలనీలకు అయిపోయినది అంటే సరే సార్ అని చెప్పేసి పక్క కాలనీ వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక 45 లక్షలు వచ్చినాయి, మనకు 60 లక్షలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఒక 60 లక్షలు డ్రైనేజ్ ఒకటి శాంక్షన్ అయింది. సీసీ రోడ్స్ కూడా ఒక 4 రోడ్లు అయిపోతాయి. ఇక్కడ ముంగడ వాళ్ళ నాయక్ వాళ్ళ ఇంటికాడ కూడా హనుమంత్ నాయక్ వాళ్ళ గల్లీ కూడా అది కూడా అవుట్లెట్ కల్పిస్తాము, అది కూడా శాంక్షన్ అయింది. ఆల్రెడీ మొన్న ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు వచ్చి కూడా చూసుకొని పోయినారు. కంపల్సరీ ఒక 2 monthsలో వర్క్ కంప్లీట్ అయిపోతుంది. అది కూడా కంపల్సరీ ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లోపల మీ కాలనీల సీసీ రోడ్స్ డ్రైనేజ్ కంపల్సరీ అయిపోతుంది. 10 మంది సభ్యులతో స్టార్ట్ చేసినాం ఇది అసోసియేషన్. ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది, ఇంకా బాగా ఇది కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. అంతకంటే ముందు మిత్రుడు సంతోష్ గారు అధ్యక్షులు ఉన్నారు. తర్వాత 2 years తర్వాత నేను ఎలక్షన్ చేసి ఉన్నాను. తర్వాత తదుపరి మన మొంగూరు మల్లేష్ యాదవ్ గారు ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ కొత్త కమిటీ కార్యవర్గ కొత్త కమిటీ మరియు ఎన్ఎం జంగారెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నారు. జనరల్ సెక్రటరీగా మన మిత్రుడు కడారి రామస్వామి గారు, ట్రెజరర్గా మన కుమ్మం శ్రీనివాసన్న గారు తో ప్రారంభమైంది. అలాగే ఇప్పుడు సోషల్ మీడియా కన్వీనర్గా అన్న వెంకటన్న, సెక్రటరీగా కసిరెడ్డి గోపాల్ రెడ్డి అన్న గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా హనుమంత్ నాయక్ గారు, అలాగే మిత్రులు కార్యవర్గ సభ్యులుగా మిత్రుడు రాజేష్ నాయక్ గారు,
మాజీ సర్పంచ్ వారు మరియు అలాగే మేఘవాల్ శ్రీనివాస్ నాయక్ గారు, అలాగే ఉత్తవ సంతోష్ గారు మరియు మంగళ నాయక్ గారు ఉన్నారు. ఈ యొక్క కొత్త టీము ఇప్పుడు కొత్త టీము మంచిగా ఉంది కాబట్టి కొత్త టీము మంచిగా చేయాలని కోరుకుంటూ ఈ టీం తోటి అంటే కొత్త టీం తోటి ఎవరు మనకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్ ఉండాలనే ఆలోచనతో ఈ యొక్క చిన్న కార్యక్రమం గెట్ టుగెదర్ అని కార్యవర్గ సమావేశం పెట్టడం జరిగింది. వారు కూడా చెప్తాం, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా గతంలో కూడా అక్కడిక్కడ తాగి కొద్దిగా పంచాయతీ ఉంది కాబట్టి వారి డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు వస్తా అన్నారు. అలాగే వాటర్ డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పడం జరిగింది. అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పడం జరిగింది. ఈ అన్ని డిపార్ట్మెంట్ తోటి మాకు కోఆర్డినేషన్ కొత్త కమ్యూనికేషన్ ఉండాలనే ఆలోచనతో ఈ యొక్క ప్రోగ్రామ్ మిత్రులందరూ తీసుకొని ఇంత అద్భుతంగా చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ కు ప్రతి ఒక్కరు మిత్రులు బాగా పనిచేశారు. గౌడన్న కానీ, వెంకరెడ్డి కానీ, హనుమంత్ నాయక్ గారు కానీ, అన్న మల్లేష్ అన్న గారి వాళ్ళ సలహాలు, మన కసిరెడ్డి గోపాలన్న కానీ అందరి సహకారంతో ఇంత అద్భుతంగా చేశాం. కాబట్టి ఈ ప్రోగ్రాం కూడా మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటూ ముందుగా అందరం కలిసిమెలిసిగా మనకు ఖాళీకి రావాల్సిన పనులు ఏ విధంగా మనం అందరం కలిసిమెలిసిగా చేసుకోవాలని రోడ్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయి. అవి కూడా మనందరం కలిసి ఆ యొక్క కార్యక్రమం, ముఖ్యంగా కరెంటు కొరత ఉంది, మా యొక్క కాలనీకి కరెంటు కొరత ఉంది. ఎన్నో సంవత్సరాలుగా మేము అంటుంటే ఫస్ట్ మాకు అక్కడి నుంచి ఇచ్చారు, ఎక్కడ మన వెంకటేశ్వర టెంపుల్ గారి నుంచి అనంగా కొట్టాలంగా అందరం కొట్టాలంగా మళ్ళీ ఏమీ నాకు కూర చేసారు ట్రాన్స్ఫారం, మళ్ళీ కావాలని కొట్టాలంగా ఈ ఆర్ఎంజీ అవన్నీ సంబంధించిన ట్రాన్స్ఫారం కలపడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా కరెంటు కొరత ఉంది. కాబట్టి ఈ యొక్క కరెంటు కొరత ముఖ్యంగా ఈ యొక్క కమిటీ ఈ యొక్క ఎజెండా తీసుకొని కంపల్సరీ కొత్త ట్రాన్స్ఫారం చేయాల్సిందిగా మన కమిటీ అనేది కోరుకుంటున్నాను.